సెల్ న్యూస్ కి స్వాగతం. టీజీ పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతు పొలం ఎలా దున్నుతారు? రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతు తనకు 10 ఎకరాలు ఉందని, కానీ కేవలం 2 ఎకరాలకు మాత్రమే రైతు బంధు వేశారని, అదేంటని అడిగితే నువ్వు 2 ఎకరాలు మాత్రమే దున్నావని, అందుకే మిగతా 8 ఎకరాలకు రైతు బంధు వేయలేదని అధికారులు చెప్పారంటూ బాధపడుతున్నాడు. అసలు మీరు పెట్టుబడి సహాయం అందించకుండా రైతు సాగు ఎలా చేస్తాడు? బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అనేది ఒకటి ఉన్నది, అదే విషయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుర్తుందా? ఇక్కడ మీకు సీట్లు ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న ప్రజలు టీజీ ప్రజలే. ఇక్కడ ప్రజలు పన్ను కట్టేది టీజీ ప్రభుత్వానికే. భారతదేశంలో హర్యానాలో ఉన్న గుర్గాం తర్వాత తలసరి ఆదాయంలో 2వ స్థానంలో నిలిచిన ఘనత రంగారెడ్డి జిల్లాదే. భారతదేశానికి వనరులు సమకూర్చే టాప్ 5 జిల్లాల్లో రంగారెడ్డి ఒకటి. టీజీకి సగం పైన ఆదాయం రంగారెడ్డి జిల్లా ద్వారానే వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి రైతులకు కేసీఆర్ కన్నతల్లి అయితే సీఎం రేవంత్ రెడ్డి సౌది తల్లి లాంటిదన్నారు. రైతు బంధు, రైతు భరోసా అనేది రైతులకు సహాయం లాంటిది. అలాంటి సహాయం చేసి బజారులో సంబరాలు చేసుకోవడం సహాయం అంటారా అంటూ కన్నతల్లి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది, కానీ సౌది తల్లి నలుగురు చూస్తున్నారా లేదా అని చూస్తుందంటూ ఆయన విమర్శించారు. వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తాం. సహాయం చేసింది ఎట్లుండాలా? మూడో వ్యక్తికో మూడో కంటికో తెలియకుండా చేయాల్సింది సహాయం. సంబరాలు చేసుకుంటూ మూడో వ్యక్తికి లేకపోతే బజార్లో అందరు తెలిసేట్టు చేసే సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు 4 గోడల మధ్యలో 4 పూటలు సరిపోయేంత కన్నతల్లి భోజనం పెడుతుంది. అది సవితల్లి ఏం చేస్తుంది? నలుగురికి తెలిసేటట్టు బజార్లో భోజనం పెడుతుంది పిల్లలకి. ఎందుకు తెలవాలి కదా సవితల్లికి, నేను బాగానే చూసుకుంటున్నా పిల్లలని. కన్నతల్లికి ఆ బాధ ఉండదు. కన్నతల్లికి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది. సవిత తల్లి నలుగురు చూస్తుందా లేదా అని చూసి పెడుతుంది. ఈరోజు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా కన్నతల్లి సవిత తల్లి లాగానే ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో రైతుల యొక్క కష్టాలను గుర్తించి, తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎంత అవమానాలు పడ్డాలో, తరతరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాలో గుర్తించి తెలంగాణ రైతుకి ఇస్తున్న వంటి రైతు పెట్టుబడి సహాయం తెలంగాణ రైతు హక్కుగా గుర్తించి కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పథకం తీసుకొచ్చి మూడో వ్యక్తికి తెలియకుండా ఎప్పుడు రైతు బంధు రిలీజ్ చేసినా కూడా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా చేసిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారిది. అయితే మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 4 సార్లు చేయాల్సిన రైతు బంధుని దాన్ని ముక్కలుగా 2 సార్లు చేసి ఇంకో 2 సార్లు ఎగ్గొట్టి చేసింది కూడా ఏదో మీరే మొదటిసారి చేస్తున్నట్టు అడ్వర్టైజ్ చేసుకొని సహాయాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం, మీరు దీనివల్ల ఏదో లబ్ధి పొందాలని మేము ప్రయత్నం చేస్తుర్రో తెలంగాణ ప్రజలు ముమ్మాటికి దీన్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏదైతే కోరిక ఉన్నదో మీకు. రంగారెడ్డి జిల్లా అనేది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనేది ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి అసలు ఈ జిల్లా ఒకటి ఉన్నది, దీని మంచి చెడులు బాగోగులు కూడా బాధ్యత ప్రభుత్వాన్ని మాదనే ఒక ఆలోచన ఏమైనా ఉన్నదా లేదా అని అడగడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సీట్లు రాకపోవచ్చు, మీకు ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇక్కడున్న ప్రజలు తెలంగాణ వాళ్ళే, ఇక్కడ ఉన్న ప్రజలు పన్ను కట్టే తెలంగాణ రాష్ట్రానికే, ఇక్కడ ఉన్న ప్రజలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు పని చేసేది తెలంగాణ అభ్యున్నతికే. భారతదేశంలో మేము కూడా ఒక పౌరులమని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. తలసరి ఆదాయంలో హర్యానాలో గుడుగాం తర్వాత 2వ స్థానంలో భారతదేశంలో నిలిచిన ఒక ఘనత రంగారెడ్డి జిల్లా. అదే కాకుండా భారతదేశానికి, తెలంగాణకే కాదు భారతదేశానికి వనరులు సమకూర్చే ఒక టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో, అది ఆర్థిక వనరులే కానివ్వండి, మానవ వనరులే కానివ్వండి, ఇంకేమున్నా కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో భారతదేశంలోనే మా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు ఒట్టినే వచ్చినాయా? ఎవరు త్యాగాలు చేయకుండా మా జిల్లా వాసులే కానీ, మా జిల్లా రైతులే కానీ, ప్రజలే కానీ కష్టపడకుండా రంగారెడ్డి జిల్లా ఈరోజు స్థాయిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులు వేలాది లక్షలాది ఎకరాలు దారాదత్తం చేసి ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వం ఈ యొక్క భూములని డెవలప్ చేసి రోడ్లు వేసో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్ చేసి దీన్ని పెట్టుబడులు తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి సగం పైన ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరి ద్వారా యాద్ చేస్తున్నాం.